మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు పెళ్లి కానీ పురుష అభ్యర్థులను అప్లికేషన్ కోరడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. th షార్ట్ సర్వీస్ కమిషన్ కింద భారత సైన్యంలో పనిచేయడానికి ఎవరెవరు అర్హులంటే అతడు భారతీయ పౌరుడై ఉండాలి, లేదా నేపాల్ వ్యక్తి అయి ఉండాలి, లేదా పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, తూర్పు ఆఫ్రికా ఈ దేశాల నుండి వలస వచ్చి, అంటే నేపాల్ నుండి మరియు పాకిస్తాన్ నుండి, బర్మా నుండి, శ్రీలంక నుండి, తూర్పు ఆఫ్రికా నుండి ఎవరైతే భారతదేశానికి వలస వచ్చి మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి భారత ప్రభుత్వం నుంచి ఎవరైతే అనుమతి పత్రాన్ని పొందుతారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్. ఏజ్ విషయానికి వచ్చేసరికి ఎంత ఏజ్ ఉండాలో చూద్దాం. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 1, 2026 వరకు. అంటే అక్టోబర్ 1, 2026 వరకు ఎవరైతే 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్. అంటే ఎవరైతే అక్టోబర్ 1, 1999 నుండి 30 సెప్టెంబర్ 2006 మధ్యలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ 10th మెమోలో ఏ విధంగా అయితే పేరుందో అదే విధంగా పేరు ఉండాలి, తల్లిదండ్రుల పేరు ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఉండాలి. అంటే ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే ఉందో ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిలప్ చేయాలి. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉందో చూద్దాం. ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు ఎలిజిబుల్. అంతేకాకుండా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే అక్టోబర్ 1, 2026 లోపు వాళ్ళు డిగ్రీ పాస్ అయినట్టుగా సర్టిఫికేట్ ఉండాలి. వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూద్దాం. సివిల్ వచ్చేసి 75, అదే కంప్యూటర్ సైన్స్ వచ్చేసి 60, ఎలక్ట్రికల్ వచ్చేసి 33, ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 64, మెకానికల్ వచ్చేసి 101, మిగతాయి అంటే మిస్క్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఇవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 17 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి 4 దశల్లో సెలక్షన్ జరుగుతుంది. ఫస్ట్గా ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళందరినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారైతే మనం ఇందాక క్వాలిఫికేషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లో ఎవరికైతే మెరిట్ మార్కులు వస్తాయో వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్కి ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత తుది జాబితా అయితే ప్రకటించడం జరుగుతుంది. ఎవరైతే ఈ 4 దశలు పూర్తి చేస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుంది. మరి ఎన్ని రోజులు ట్రైనింగ్ ఉంటుందంటే 49 వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది. వీళ్ళు ఈ ట్రైనింగ్ పోవడానికంటే ముందు ఫిజికల్ టెస్ట్ పాస్ కావాలి. ఫిజికల్ టెస్ట్లో ఏమేమి ఉన్నాయంటే 2.4 రన్ చేయాలి, 2.4 km రన్ చేయాలి. ఎన్ని నిమిషాల్లో అంటే 10 నిమిషాల 30 సెకండ్లలో చేయాలి. అంతేకాకుండా పుషప్ చేయాలి, ఎన్ని 40, ఫుల్అప్ చేయాలి, ఎన్ని 6, సిట్అప్ చేయాలి, ఎన్ని 30, స్కౌట్స్ చేయాలి, ఎన్ని అంటే 30 2 సార్లు చేయాలంటే 30 2 సార్లు అంటే 60 చేయాలి. మొత్తం 2 సెట్స్ చేయాలి. అదే లంగ్స్ ఇది కూడా ఎన్ని 10 చేయాలి. ఎన్ని సెట్స్? 2 సెట్స్ అంటే మొత్తం 20 చేయాలి. స్విమ్మింగ్ వచ్చి ఉండాలి ఖచ్చితంగా. మరి అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలంటే ఓన్లీ కేవలం ఆన్లైన్లో చేయాలి. ఆన్లైన్లో www.joinindiaarmy.nic.in అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది ఆఫీసర్ ఎంట్రీ యాప్ అప్లికేషన్ లేదా లాగిన్ అని. దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది. ఇంతకుముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ అవుతారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మాత్రం వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ అప్లికేషన్ ఎప్పటి నుండి ప్రారంభమవుతున్నాయంటే జనవరి 7, 2026 నుండి ఫిబ్రవరి 5, 2026 వరకు ఈ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.